ఈ వీడియోలో మనం విచ్ అనే WH క్వశ్చన్ వర్డ్ను ఉపయోగించి WH క్వశ్చన్స్ ఎలా అడగాలి అనే దాని గురించి నేర్చుకుందాము. విచ్ అంటే తెలుగులో మీనింగ్ ఏంటంటే ఏది. చాయిస్ గురించి అడుగుటానికి విచ్ అనే WH క్వశ్చన్ వర్డ్ను ఉపయోగించి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాము. దీని యొక్క స్ట్రక్చర్ వచ్చేసేసి విచ్ ప్లస్ నౌన్ ప్లస్ డస్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ అదర్ వర్డ్గా ఉంటుంది. విచ్ అంటే ఇది WH క్వశ్చన్ వర్డు, దీన్నే తెలుగులో ప్రశ్నార్థక పదం అంటాము. ప్లస్ నౌన్ అంటే నామవాచకము. నామవాచకం అంటే పేర్లను తెలియజేయడం అనమాట. ఈ నామవాచకం ఫామ్స్ ఏంటంటే బుక్, కారు, సాంగ్, వీటన్నిటిని నౌన్స్ అని అంటాము. ప్లస్ డస్, ఈ డస్ అనే దీన్ని హెల్పింగ్ వర్బ్ అంటాము, తెలుగులో సహాయక క్రియ అంటాము. ప్లస్ సబ్జెక్ట్ ఏంటి హీ, షీ, ఇట్, రామ, సీత ఎలాంటివి సబ్జెక్ట్స్గా వచ్చినప్పుడు మాత్రమే డస్ అనే హెల్పింగ్ వర్బ్ను ఉపయోగించాల్సి ఉంటుంది ఇక్కడ. ప్లస్ V1నే బేస్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్ లేదా ప్రజెంట్ టెన్స్ ఆఫ్ వెర్బ్ అంటాము. దీని యొక్క ఫామ్ ఎలా ఉంటుందంటే లెండ్ అంటే ఇచ్చుట, మేక్ చేయుట, రైజ్ లేచుట, సే చెప్పుట, ఈ విధంగా V1 ఫార్ములా ఉంటుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ని మనం చూద్దాము. విచ్ ఫుడ్ డస్ షీ లైక్, ఆమె ఏ ఆహారం ఇష్టపడుతుంది. విచ్ లాంగ్వేజ్ డస్ హీ వాంట్ లెర్న్, అతను ఏ భాషను నేర్చుకోవాలని అనుకుంటున్నాడు. విచ్ బుక్ డస్ షీ వాంట్, ఆమె ఏ పుస్తకం కావాలనుకుంటుంది. మరికొన్ని ఎగ్జాంపుల్స్ని మీరు ఈ విధంగా చేసినట్లయితే మీకు ఈ మోడల్ సెంటెన్సెస్ బాగా అర్థమవుతాయి. మరొకసారి ఫార్ములా గురించి నేర్చుకుంటే కనుక విచ్ ప్లస్ నౌన్ ప్లస్ డస్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ అదర్ వర్డ్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.